ఆచార సంప్రదాయాలు విడిచిపెట్టకుండా కాస్త బలవంతంగానైనా చేయించాలి. ముందు స్నానం చేయడం, దేవుడి దగ్గర దీపం పెడుతుంటే, తల్లి పెడుతుంటే పిల్లల్ని అక్కడ వచ్చి నిలబడమని చెప్పాలి. 7 ఏళ్ల పిల్లలు, 8 ఏళ్ల పిల్లలు, రా దేవుడు నీకు అన్ని బాగా మంచి మార్కులు వచ్చేలా చేస్తాడు, బాగా శుభం జరుగుతుందా, ఇక్కడ నిలబడి ఆ దీపం చూడు ఎంత బాగుందో, మీ నాన్న నీ కోసం ఇత్తడిది కొన్నారు మంచిది, ఎంత బాగుంది చూడ, 5 దీపాలు ఉన్నాయి, 5 వెలిగిస్తే ఎంత బాగుంటుంది, కార్తీక మాసం పుణ్యం కూడా, ఇలా ఏదో ఒకటి చెప్పి వాళ్ళు అక్కడ నిలబెట్టాలి. కనీసం ఏడాదికి 1 మాసమైనా వెళ్ళి 5ంటికి నిద్ర లేవడం, స్నానం చేయడం, దేవుడి దగ్గర దీపం పెట్టడం నేర్పితే తర్వాత బాగుపడతారు. ఎందుకంటే ఆచారం అంటే ఏమిటి? నా కులం కులమిత్యాహు ఆచార కులముచ్యతే. భారతంలోనే చెబుతాడు వ్యాసుడు అన్నమాట. నా కులం కులమిత్యాహు ఆచార కులముచ్యతే ఆచారరహితో రాజన్ ఆచారరహితో రాజన్ నేహనాముత్ర విందతి. కులాచారాలు అంటాయా? ప్రత్యేకం కులం కుల సంఘం వల్ల ఉపయోగం ఏం లేదయ్యా. కులాచారాలు పాటించి